మీరు అన్నట్లుగా సార్ కమల్ హాసన్ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, అందరికీ తెలిసిన విషయం. మేము ఎన్నో సినిమాలు చూస్తున్నాము. అంటే ఆయన ప్రతి సినిమాకి కూడా ఆయన నటనలో క్యారెక్టర్ కూడా ఎంచుకునే విధానం కూడా చాలా పర్ఫెక్ట్గా కొత్తగా ఉంటాయి. అలాగే భారతీయుడు అప్పుడు మనం 30 years మేబీ 50 years బ్యాక్ చూసాం సార్. ఇప్పుడు భారతీయ 2 రాబోతుంది సేమ్ శంకర్ గారి డైరెక్షన్లో. వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ సార్ భారతీయ 2 గురించి? డెఫినెట్లీ నా ఫీలింగ్ ఇట్ విల్ బి అ హిట్ అండి. ఫిలిం కమర్షియల్ ఫిలిం, రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు. కమల్ హాసన్ ఫ్యాన్స్కి ఆయన డెఫినెట్లీ ఆయన వాళ్ళకి ఏం కావాలో డెఫినెట్గా ఆయన అదే ఆ కేటర్ చేస్తాడు. శంకర్ గారు ఏంటంటే ఓ స్టోరీ, ఆ శంకర్ దాంట్లో ఏంటంటే జనరల్గా ఇప్పుడు మోడర్న్ లైఫ్కి రిలేటెడ్ స్టోరీసే ఉంటాయండి. అంటే ఒక మెసేజ్ ఉంటుంది, సొసైటీలో జరుగుతున్న చెడు విషయాలు, లేకపోతే మెయిన్గా ఆయన జనరల్గా సొసైటీ, గవర్నమెంట్ వీటి మీదనే ఆయన స్టోరీస్ రన్ అవుతుంటాయి. కరప్షన్, మేము అప్పుడు శివాజీ చేసింది కరప్షన్ ఇన్ మెడికల్ కాలేజెస్లో అట్లా ఒక్కొక్క థీమ్ ఉంటుంది, వాళ్ళని దానికి అట్రాక్ట్ చేస్తాడు. సో డెఫినెట్లీ నా దీంట్లో సినిమా భారతీయ 2 విల్ బి హిట్. అంటే సార్ శంకర్ గారితో మీరు వర్క్ చేశారు కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్ అంటే సమాజానికి సంబంధించిన విషయాల గురించి సినిమాలు తీస్తున్నారంటే ఎలాంటి వర్కౌట్ చేస్తారు సార్ ఆయన బ్యాక్ ఎండ్లో కూడా? ఆయన నాకు తెలిసి అండి, ఆయన నేను విన్నది ఏంటంటే షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత రాత్రి వెళ్ళిపోయి ఆయన అన్ని సినిమాలు అంటే హాలీవుడ్ సినిమాలు, దెన్ లొకేషన్స్, కాస్ట్యూమ్స్, ఇవన్నీ ఆయన హోంవర్క్ చేస్తాడండి. ఆయన వెళ్ళిపోయి ఏం పడుకోడు. షూటింగ్ ప్యాకప్ అయింది నాకు తెలుసు. షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత ఆఫీస్కి వస్తారు. ఆఫీస్కి వచ్చి నెక్స్ట్ డే షూటింగ్ గురించి డిస్కషన్, నెక్స్ట్ డే కాస్ట్యూమ్ చూస్తాడు. అమ్మాయి కాస్ట్యూమ్ ఏంటి, కెమెరా డిపార్ట్మెంట్ ఆ కాస్ట్యూమ్ వేస్తే బ్యాక్గ్రౌండ్ ఏంటి, లొకేషన్లో బ్యాక్గ్రౌండ్ ఏంటి, కలర్ మిక్స్ అయిందా, సెపరేషన్ ఉందా, తర్వాత సీన్ ఏంటి కూర్చోపెట్టి ఆర్టిస్ట్ టెక్నీషియన్స్కి చెప్తాడండి. నెక్స్ట్ తీసే రేపు సీన్ డల్ సీన్ చెప్పి ఎందుకు చెప్తాడంటే మేకప్ మ్యాన్ ఉన్నారండి, కంపెనీ మేకప్ మ్యాన్, వాళ్ళు ఏం చేస్తారు జనరల్ మేకప్ పూస్తారు అంతే కదా. సో సపోజ్ ఒక డెత్ సీన్ ఉంది లేకపోతే అది ఉందనుకోండి, వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు రెగ్యులర్ మేకపే కదా వేస్తారు. సో అంత డీప్గా వెళ్తాడు ఆయన. అలాగే కాస్ట్యూమ్ కూడా ఫ్రెష్ సీన్, ఇది డెత్ సీన్, ఇది సో చనిపోయారు, ఇది దీంట్లో వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు కాబట్టి మేకప్ ఎక్కువ ఫ్రెష్గా వేయొద్దు, లిప్స్టిక్ ఉండకూడదు, ఇది ఉండదు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఆ కెమెరా ప్రతి చిన్న విషయాన్ని కూడా అబ్జర్వేషన్. మీరు ఆయన సినిమా చూడండి, ఫ్రేమ్ పెడితే వెనకాల ఏదో ఒరిజినల్గా జరుగుతున్నట్టు మనం ఏమనుకుంటాం అంటే తెలియకుండా కెమెరా పెట్టి సినిమా తీసినట్టు ఫీలింగ్ అనుకుంటాం. బట్ ఎవ్రీథింగ్ తెలిసి ఏ టైంలో ఒక బస్సు వెళ్ళాలి, ఏ టైంలో ఒక ఆటో రావాలి. మీరు జెంటిల్మెన్ సినిమా మీరు చూసారంటే మార్వెలస్ ఫిల్మ్ అది. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎంత న్యాచురల్ అంత న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు నేను శివాజీ సినిమా చేసినప్పుడే ఆర్టిస్ట్ దగ్గర చెప్పి మళ్ళీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయి జూనియర్ ఆర్టిస్ట్పై ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా కాదు ఇలా కాదు, నుంచోవడం కాదు, మీరు ఇలా చేయాలి, ఇలా అన్నీ చెప్తాడు. వెరీ డీటెయిల్డ్ అండ్ వండర్ఫుల్ ఒకాబులరీ ఆయనకి. ఆయన సినిమాలో అన్ని లొకేషన్స్ న్యూ, ప్లస్ సెట్స్ వేస్తే సంథింగ్ డిఫరెంట్. అవుట్డోర్కి వెళ్తే ఎవరు వెళ్ళలేదో ఆ లొకేషన్కే వెళ్తాడు, కొత్త వాటిని వెతుకుతారు. లొకేషన్స్ కూడా బాగా పెద్ద భారీ సెట్లు పెడతారు కదా సార్, సాంగ్స్ కానీ అన్నిటికీ. ఒక 2 సాంగ్స్ డెఫినెట్, ఒక 1 or 2 సాంగ్స్ బ్రహ్మాండమైన సెట్స్ పెడతాడు. 2 సాంగ్స్ బ్రహ్మాండంగా డాన్సర్స్ ఉంటారు, ఒక 200-300 మంది డాన్సర్స్ పెడతాడు. గ్రూప్ డాన్స్ పెడతాడు, అంటే కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకోటేమో ఫారిన్కి వెళ్ళిపోయి అక్కడ. అండ్ సార్ మీరు చెప్పినట్టుగా కమల్ హాసన్ గారికి ఇప్పుడు ప్రెసెంట్ 70 years స్టిల్. 70 కాదు, మరీ 70 చెప్పొద్దు మీరు. లేదు సార్ కాదా, ఓకే మేబీ సమ్ ప్లస్ అనుకుందాం, నేను 60+ అనుకుందాం. సో అంత ఏజ్లో కూడా ఆయన ఇప్పుడు తీసుకుంటున్న కథలు కావచ్చు, ఆయన మెయింటైన్ చేస్తున్న ఫిజిక్ చూస్తుంటే మాకందరికీ కూడా, అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఓకే ఇలా ఉంటారా ఆర్టిస్టులు అంటే, ఇంత పర్ఫెక్షన్గా ఉంటారా అని అనిపిస్తుంది సార్. సో మీరు ఆయనతో వర్క్ చేశారు కాబట్టి కమల్ హాసన్ గురించి కూడా మాకు కొన్ని విషయాలు చెప్తే తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను సినిమా ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీకి 1977లో వచ్చానండి. వచ్చేటప్పుడు ఎంజిఆర్ గారు, శివాజీ గణేశన్ వీళ్ళు మెయిన్, వీళ్ళ తర్వాత ఉన్నారు ఇప్పుడు మన కార్తీ, సూర్య వాళ్ళ ఫాదర్ శివకుమార్ గారు ఉండేవారు. అదే 3rd choice 4th choice. First 2 is ఎంజిఆర్ గారు, శివాజీ గారు. ఎంజిఆర్ గారు ఈజ్ ఓన్లీ యాక్షన్ హీరో, తర్వాత సాంగ్స్ అంటే రిబల్ సాంగ్స్ అలాంటివన్నీ. శివాజీ గణేశన్ యాక్టర్, వండర్ఫుల్ యాక్టర్, సాంగ్స్ పెర్ఫార్మెన్స్ అది ఉంటుంది. సో నాకు చెన్నైలో పుట్టి పెరిగాను కాబట్టి బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి నేను చూస్తున్నాను. తర్వాత కలర్ వచ్చింది. సో నాకు వాళ్ళే హిందీలో వచ్చినప్పుడు దిలీప్ కుమార్, రాజేష్ ఖన్నా, తర్వాత
రొమాంటిక్ హీరో రాజేష్ ఖన్నా, వినోద్ ఖన్నా, తర్వాత అమితాబ్ బచ్చన్ తర్వాత వచ్చిందనమాట. తమిళ్లో దాని తర్వాత 78, 79లో రజనీకాంత్ గారు రావడం విలన్గా, నెగటివ్ రోల్స్. కమల్ హాసన్ ఆయన వచ్చి హీరోగా ఎంటర్ అవడం, అప్పుడు ట్రెండ్ చేంజ్ అయిందండి. ఆ ఎంజీఆర్ శివాజీ నుంచి ఇటు ట్రెండ్ చేంజ్ అయింది. ఎంజీఆర్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోయారు, దాంట్లో సీరియస్గా దిగిపోయారు ఆయన. సో కాలేజ్ వాళ్ళందరూ ఏంటంటే మేమంతా ఏంటంటే ఫ్యాన్స్ ఆఫ్ కమల్ హాసన్ ఆర్ రజనీకాంత్. కమల్ హాసన్ ఫర్ పర్ఫార్మెన్స్, స్టైల్, డ్రెస్సింగ్. రజనీకాంత్ వచ్చేసి ఓన్లీ స్టైల్. ఆయన పెద్ద ఈ డ్రెస్సింగ్ అంతా పెద్ద ఆయన కేర్ చేయడు, ఆయనకి ఓన్లీ స్టైల్ మీదనే. అసలు ఏం చేసేటారు ఆ స్టైల్ని, సిగరెట్ ఫ్లిప్ చేయడం, ఫోన్ ఇలా తీసి ఇది మాట్లాడడం, ఏదైనా కత్తి అయినా రొటేట్ చేయడం, తిరిగి మాట్లాడడం, అదే స్టైల్. ట్రెండ్ చేంజ్ అయ్యింది. ఫాస్ట్ వాకింగ్, అంటే ఒరిజినల్ హెయిర్ బాగా ఉండేది. సో హెయిర్ని అలా ఆయన ఇలా చేయడం. ప్రతి ఒక్కరు కాలేజ్ స్టూడెంట్ అంతా ఆయనలాగానే హెయిర్ స్టైల్ అని తీసుకొచ్చేసి చేయడం, లేదా కమల్ హాసన్ లాగా డ్రెస్ చేయడం. సో డ్రెస్సెస్ అన్ని కమల్ హాసన్ ఇప్పుడు అంతా అప్డేట్స్ బాంబే నుంచి అన్ని ఆయన ఫాలో చేశారు. రొమాంటిక్ హీరో కమల్ హాసనే. రొమాన్స్ అనేది ఏదో డైలాగులు రాస్తే చెప్పడం కాదండి. హీ యూస్ టు ఎక్స్ప్రెస్ ఇన్ హిజ్ ఐస్, యూస్ టు ఎక్స్ప్రెస్ ఫిజికలీ. సో నిజంగా మనకేంటంటే ఫ్రంట్లో రొమాన్స్ చేస్తున్న ఫీల్ ఇచ్చేవాడు అనమాట. నెవర్ లుక్డ్ ఆర్టిఫిషియల్. ఇట్లా ఇద్దరికి రెండు ఇది ఉండేది. సో మేము అలా చేసాం. నేను అప్పుడు తమిళ్లో చేసినప్పుడు నేను కమల్ హాసన్ గారితో 2 సినిమాలు చేశాను యాజ్ అ సెకండ్ హీరో. రజనీకాంత్ గారితో ప్యారలల్ హీరో, కమల్ హాసన్ గారితో సెకండ్ హీరో లాగా బిగినింగ్ స్టేజ్లో. ఒక దాంట్లో ఆయన అల్లుడుగా వస్తాను. అట్లా రెండు సినిమాలు చేశాను. సో అప్పట్లోనే ఆయన పర్ఫార్మెన్స్, ఆయన వే ఆఫ్ డైలాగ్ డెలివరీ వెరీ న్యాచురల్ అండి. అసలు డైలాగ్ చెప్పినట్టే ఉంటుందండి, ఏదో క్యాజువల్గా అసలు డైలాగ్ చెప్తున్నట్టే డైలాగ్ చెప్పేస్తాడు. ఈ యాక్టింగ్ స్కూల్ అనేది ఉండేది కాదండి. మెథాడికల్ యాక్టింగ్ అంటారు కదా, ఆ మెథాడికల్ యాక్టింగ్ అంతా ఏం లేదు. ఆయన యాక్టింగ్ చేసేటప్పుడు ఆయన మాట్లాడుతూ ఇలా గోకుతూ ఇంకా ఇలా ఏదో చేస్తూ ఇలా మాట్లాడేవాడు. స్టైల్. మిగతా వాళ్ళు అందరూ కెమెరా ముందు పడపడ డైలాగ్ చెప్పడం. అండ్ డైరెక్టర్స్ కూడా అలా ఉండేవారు. బట్ ఈయన దగ్గర ఏంటంటే వాళ్ళు ఇంకా ఏం మాట్లాడడానికి లేదు. మీరు ఒక పేజ్ డైలాగ్ ఇచ్చారనుకోండి, మొత్తం చెప్తాడు విత్ పర్ఫార్మెన్స్, విత్ న్యాచురాలిటీ, ఎవ్రీథింగ్. సో ఆయన ప్లస్ సక్సెస్ వచ్చింది ఆయనకి. సో ఎవరు మాట్లాడడానికి లేదు. సో ఆయన యూస్ టు టేక్ ది ఎంటైర్ మొత్తం ఆయన కమాండ్లో అండి. ఆయన కమాండ్లో తీసుకొని చేసేవారు. కాస్ట్యూమ్, యాక్టింగ్, మేకప్ ప్లస్ గెటప్స్. ఇప్పుడు కూడా ఒక సినిమా ఆయన, నేను చెప్తున్నాను మీకు, ఇంత హైట్తోనే ఉన్నాడండి. విచిత్ర సోదరులు ఇంత హైట్ అండి. సో అందరికీ తెలుసు, కాలు వెనకాల మడత పెట్టడం తెలుసు కదా. కెమెరా రౌండ్ ట్రాలీలో వెళ్తున్నప్పుడు ఆ కాలు లేదు, కనపడటం లేదు. అప్పట్లో గ్రాఫిక్స్ లేదు, మరి ఆ కాలు ఎక్కడ ఉంది? సరే, ఇదే 2 కాళ్ళతో జంప్ చేయడం, ఫైట్ చేయడం, డాన్స్ కూడా చేసాడు. మీరు కావాలంటే సినిమా మళ్ళీ చూడండి. అక్కడి నుంచి జంప్ చేసి ఓ బెంచ్ మీద ఎక్కుతాడు, ఫైట్ చేస్తాడు, డాన్స్ చేస్తాడు. తర్వాత డ్వార్ఫ్ అంతా హ్యాండ్ లెంత్ ఉండదు, షార్ట్ ఉంటుంది. ఆ హ్యాండ్ కూడా షార్ట్ వచ్చింది. తలకాయ పెద్దది, ఎప్పుడు డ్వార్ఫ్కి తలకాయ పెద్దది. మరి ఎలా చేసాడు? నో గ్రాఫిక్స్. అప్పట్లో గ్రాఫిక్స్ లేదు. ఐమ్ టాకింగ్ ఇన్ 80s అంతే కదా. అక్కడ హీ షోస్ హిస్. ఈ రోజు కూడా వీ డోంట్ నో హౌ హీ హస్ డన్ ఇట్. అంటే అది ఆయన ఓన్గా అలా చేశారా సార్? ఏమన్నా అంటే ప్రికాషన్స్ కానీ ఏమన్నా చెప్తారు కదా, అలా ఏముండదా? ఆయన ఈజ్ ఓన్ సైంటిస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండి. అలాగే ఓల్డ్ గెటప్స్. ఫస్ట్ మీకు ఇండియన్ భారతీయుడు 1లో ఆయన మేకప్ మార్చాడు. మేకప్కి 3-4 hours అంటే పడుకు పెట్టేసి పైన అంతా ఇది మౌల్డ్ అన్ని పెట్టి, ఫారినర్ ఎవరో వచ్చాడు, అంతా పెట్టి దే మేడ్ హిస్ గెటప్. అది కొంత టైం వరకే ఉంటుంది, తర్వాత అది ఊడిపోతుంది. అది సో గబగబని ఆయన వర్క్ చేయాలి, బ్రేక్ అంతా ఏమి ఉండదు, కొన్ని గంటల వరకే అంతే ఉంటుంది. లోపల చెమటలు వస్తాయి కదా, ఆ చెమటలు వచ్చేసరికి అది పడిపోతాయి. బట్ అది చాలా కష్టం, అంత భరించాలంటే. ఏసీలో పెట్టి ఎప్పుడు కూల్గా ఉండాలి, వేరెక్కడ క్రాక్ రాకూడదు, ఆ రింకిల్స్ అని అలాగే ఉండాలి. నెక్స్ట్, ద ఫస్ట్ హీరో టు షేవ్ హిజ్ హెయిర్. అది పిక్చర్ పేరు మర్చిపోయాను. అది యాక్చువల్గా ఇంగ్లీష్లో విన్ డీజిల్ ఒక హీరో ఉన్నాడు. విన్ డీజిల్ XXX అని వచ్చింది. విన్ డీజిల్
విన్ డీజిల్ ఇన్స్పిరేషన్ తీసుకొని బాడీ బాగా టఫ్గా చేసి గుండు చేసాడు. అలాగే కొన్ని గడ్డం ఫస్ట్ పెంచింది ఆయనే, ఒరిజినల్ గడ్డం పెంచుకొని మూవీస్ కోసం, ఆ మూవీస్కి ఒక పిక్చర్కి షార్ట్ హెయిర్ చేసుకుని, అంటే గ్లామర్ హీరో డీగ్లామరైజ్ చేస్తాడు. బట్ ఆ సినిమాలో గ్లామర్గా ఒక పోర్షన్ ఉంటుంది. మళ్ళీ ఆయన టోటల్గా ఆయన డీగ్లామర్ చేయడు ఏ సినిమా అయినా సరే. ఓ పోర్షన్లో ఫ్లాష్ బ్యాక్ ఎక్కడో చూడండి ఆయన ఒరిజినల్ కమల్ హాసన్ కనబడాలి. యూ టేక్ నాయగన్ సినిమా విచ్ కేమ్ మణిరత్నం, యంగ్ చూపిస్తారు. తర్వాత ఎప్పుడైతే ఓల్డ్ అయ్యాడు హెయిర్ అని చేసి వెనకాల కావాలని బట్టతలలాగా షేవ్ చేసుకొని ఇవన్నీ ధైర్యం అప్పుడు మా హీరోస్కి ఎవరికి లేదుగా. ఉండాలి ఫ్యాన్స్ ఏమనుకుంటారు. ఇప్పుడు తమిళ్లో కొన్ని హీరోస్కి కొన్ని వాళ్ళు రిస్క్తో చేసి ఈరోజు దేవ గాన్ అక్రాస్ అండి. అజిత్ హీరో ఇస్ ద ఓన్లీ హీరో విత్ వైట్ హెయిర్. అవును, సాల్ట్ అది స్టైల్ కూడా పెట్టారు కదా సార్, సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్. మన వాళ్ళు ఎవరైనా పెట్టమని చెప్పండి, ఎవరు ధైర్యం లేదు, ఒప్పుకోరు. వాళ్ళకి ఉన్నా కూడా పక్కనే వాళ్ళు చెప్తారు వద్దండి మీ గ్లామర్ పోతుంది, లేకపోతే ఏదో పోతుంది. జగపతి బాబు యాజ్ ఎ విలన్గా ఓకే, బట్ యాజ్ ఎ హీరోగా అదే స్టైల్ వేరే వాళ్ళని చేయమని చెప్పండి. యంగ్స్టర్గా అజిత్ యంగ్స్టర్గా హీస్ గాట్ గ్రే, నాట్ ఓల్డ్ గెటప్ కాదు నేను చెప్పేసి యంగ్స్టర్ గానే మూవీస్ చేశారు చూడు అదే వైట్ హెయిర్ తోనే. దాని తర్వాత వచ్చేసి విక్రమ్, పిక్చర్కి చేంజ్, ఆయన ఫిజిక్ హెయిర్ అన్ని అపరిచితుడు ఉందనుకోండి అంటే ఇంత హెయిర్ వచ్చేది. సో అట్లా వాళ్ళు అట్లా అది అంటే ఇదంతా ఇన్స్పిరేషన్ మళ్ళీ కమల్ హాసనే, ఇదంతా అక్కడి నుంచే వచ్చింది. కమల్ హాసన్ లేకపోతే ఓల్డ్ డేస్ విగ్స్ పెట్టేవారు. సో విగ్స్ లేకుండా ఒరిజినల్ హెయిర్తోనే ఎట్లా ఇప్పుడు దశావతారం సినిమా ఉందండి, ఎన్ని గెటప్లు అండి, విశ్వరూపం ఉంది, ఎన్ని గెటప్లు అండి. సో కమెంట్ చేయడం చాలా ఈజీగా అందరు కమెంట్ చేస్తారండి, అదేదో అక్కడ బాగాలేదు ఇక్కడ నువ్వు చేసి చూపించు. 10 గెటప్లు 11 గెటప్లు చేయండి. మరి చాలా కష్టం. లుకింగ్ టాల్ అండి, కమల్ హాసన్ వాజ్ లుకింగ్ 7.5 feet. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఒక క్యారెక్టర్ ఉంది దాంట్లో, దశావతారం 7 feet హైట్, అంటే కింద ఇది వేయాలిగా, స్టిక్స్ పెట్టుకొని నడవాలి. మరి దాంట్లో నడుస్తాడు, పరిగెత్తి వెళ్తాడు, మరి ఎట్లా. సో నా లెక్కలో ఏంటంటే ఐ కన్సిడర్ హిమ్ యాజ్ ది గ్రేటెస్ట్ యంగ్ హీరో. యంగ్ హీరో. ఇప్పుడు ఆయన కూతురుతో రొమాంటిక్ సీన్ చేయమంటే కూడా ఆయన చేయగలుగుతాడు. శృతి హాసన్ని పెట్టి నువ్వు హీరోయా ఆవిడ హీరోయిన్ నువ్వు చేయి అంటే చేస్తాడు, చేయగలుగుతాడు, ప్రూవ్ చేస్తాడు. అంత కెపాసిటీ ఆయనకు ఉందండి. ఇట్స్ గిఫ్ట్ అండి, ఆ గిఫ్ట్ అందరికి రాదు. అంతే నటన, అది ఎవరు అనేది పక్కన గిఫ్ట్, గాడ్ గిఫ్ట్. అది 5 years అండి ఆయనకి, కల్లత్తూరు కల్లమ్మ 5 years. సావిత్రి గారితో ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు, అప్పటి నుంచి వచ్చింది. ఇది అందరికి రాదండి, అది చాలా రేర్గా. ఇప్పుడు మన దాంట్లో ఎన్టీఆర్ గారు దేవుడు క్యారెక్టర్స్, డైలాగ్ డెలివరీ, పీరియడ్ ఫిల్మ్ అది ఇది అన్ని చేసి ఆయనలాగా తర్వాత ఎవరున్నారండి, ఎవరు లేరు. అంటే ఆ లెవెల్ రీచ్ అవ్వాలి. డైలాగ్ మెమరీ పవర్ ఒకటి. అంటే రామారావు గారు నాకు అంటే నేను చాలామంది స్టాఫ్తో వర్క్ చేసే బిగినింగ్లో చైర్లో అలా పడుకొని కమాన్ బ్రదర్ చెప్పండి డైలాగ్ అంటే నిద్రపోతాడు అనుకుని వీళ్ళు సరిగ్గా చెప్పారంట. కళ్ళు మూసుకుంటాడు కదా, నిద్రపోతాడు అనుకుని ఆపుతారంట. ఏమైంది కమాన్ చెప్పండి అని చెప్పారంట. అట్లా వినేసి సరే వెళ్ళండి బ్రదర్ సెట్కి వచ్చేసి కమాన్ రిహర్సల్ చేద్దామంటే టప చెప్తాడు. అది గిఫ్ట్. అది కృష్ణ గారు 5 పేజీలు చెప్పమంటే 5 వేలు చెప్తాడు. మెమరీ పవర్ అనేది ఇట్స్ ఎ గిఫ్ట్. మెమరీ పవర్, యాక్టింగ్, ఎనర్జీ, స్టామినా, ఆ గెటప్ రావడం, ప్యాషన్, ఇట్స్ ఆల్ గిఫ్టెడ్ పీపుల్. ఆల్ ప్రీవియస్ మన స్టార్స్ అందరూ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరావు గారు, సుమన్ గారు కూడా ఉన్నారు. ఇంకా చాలా నేను నాకు ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, ఫిలిం ఇండస్ట్రీలో నాకు ఎవరు లేదు, నన్ను దేవుడు తీసుకొచ్చి పడేసి నేను అన్ని నేర్చుకున్నాను. డెఫినెట్లీ అండి. ఈరోజు చాలా మంది ఏమంటారంటే సార్ ఏంటి సార్ మీరు ఉండాల్సిన చోటు లేదు, మీరు కూర్చోవాల్సిన చైర్ కాదు ఏదో అంటారు. అంటాను నేను అసలు ఏదో నా డిగ్రీ అయిపోయిన తర్వాత ఎక్కడో పని చేయాలనుకున్నాను. నన్ను భగవంతుడు తీసుకొచ్చాడు తమిళ్లో. తమిళ్ నుంచి తెలుగు అసలు నాకు టోటల్ ఒక ఓపెన్ మైదాన్ ఇది. భానుచంద్ర తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు. అక్కడ మొదలైంది. 100 films ఐ ఫినిష్డ్ యాజ్ ఎ హీరో. అయిపోయింది.